హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా అంటే చాలా క్విక్గా రెడీ అయిపోయి అటుకుల పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఏమీ లేదండి, పులిహోరకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటామో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత ఆ, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసానండి. నేను ఎండుమిరపకాయలు వేయలేదు. పచ్చిమిరపకాయలు, సాయిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా వేయించేసుకోవాలన్నమాట దోరగాని. ఆయిల్ తక్కువ పడుతుంది. ఈ సమ్మర్లో చాలా ఈజీగా ఉంటుందండి. పొయ్యి దగ్గర ఎక్కువ టైం కూడా ఉండక్కర్లేదు. ఇలాంటి చిన్న రెసిపీసే ట్రై చేయాలి కదా సమ్మర్లోని. సో అవన్నీ వేసేసి దోరగా వేయించాలన్నమాట. అలాగే అటుకులు నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మెత్తగా ఉండడానికి. మా వాడు ఇలా ఏడుస్తున్నారని కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టాను. వీడితో ఇలా కూర్చోబెట్టినప్పుడు శ్లోకాలు నేర్పిస్తానండి. చివరిలో యాడ్ చేస్తాను ఆడు చెప్పినవి. వాచ్ చేయండి. పిల్లలు ఎప్పుడైనా మనకి అల్లరి చేసేస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, ఇలా కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి మనం పాడుతూ వాళ్ళ చేత పాడించామనుకోండి, చక్కగా పాడేస్తారు. వాళ్ళకి అలవాటైపోతాయి. నాకు వచ్చిన శ్లోకాలు అన్నీ కూడా వాడికి రావాలని నేను అలా కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉంటానన్నమాట. నేను పాడి పాడి ఆడికి అలవాటైపోయింది. వాడు కూడా నాతో సమానంగా పాడేస్తూ ఉంటాడు. అప్పుడు కొంచెం తప్పులు పలుకుతాడు, కానీ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది బాగా మాట్లాడతాం. అందుకే నేను అలా అలవాటు చేస్తాను అనమాట. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వేయించిన తర్వాత అటుకుల్ని మిక్స్ చేసేసి నిమ్మకాయ పిండేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మా అమ్మగారు ఎప్పుడు కూడా సమ్మర్లో పాలల్లో అటుకులు బెల్లం వేసి ఇచ్చేవారండి. అది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఇచ్చేవారనమాట. ఇప్పుడంటే అటుకులు పులిహోర అవి చేస్తున్నాం, కానీ అప్పట్లో ఎక్కువ అలాగే ఇచ్చేవారనమాట. అమ్మ అంటే గుర్తుకొచ్చిందండి. ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. పాపతో అమ్మ అందంట, మన గార్డెన్లో గులాబీ మొక్కలు వేద్దాం, మొక్కలు అమ్ముకుని అతను వస్తాడు, వస్తే నాకు చెప్పమ్మా అందంట. సరే అమ్మా అని పాప తలూపిందంట. ఈలోపు నిజంగానే మొక్కలు అమ్ముకుని అతను వచ్చి గులాబీ మొక్కలు అన్నాడంట. పాప పరిగెట్టుకుని వెళ్ళేటప్పటికి అతను వీధి దాటేశాడు. అతను పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసింది పాప. టైం చూసేటప్పటికి 7:30 రాత్రి. 7:30 వరకు అతను వెనకాలే తిరిగి, ఇప్పటికి వస్తావా ఇంటికి, ఇప్పుడు తేపోతే ఏమైంది, రాపోతే ఏమైందా మొక్కలు అతను అని అమ్మ పాపని గట్టిగా తిట్టి లోపల తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి తుక్కు కింద ఉతికేసింది. అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వేగా అడిగావు అని అమాయకంగా పాప చెప్తుంటే, పాపకి చెప్పేది అమ్మ వింటున్నా కూడా భయమో బాధో ఏమో తెలీదు, పాపని తుక్కు కింద కొట్టేసింది. వాతలు తెలిపోయినాయి. రాత్రి అయిపోయింది. అత్తగారు తిట్టింది, ఏ చిన్నపిల్ల ఏదో చేసింది, ఎందుకు అంత గట్టిగా కొట్టావు, వాతలు తెలిపోయింది చూడు ఒళ్ళంతా అని చెప్పింది. తర్వాత నాన్న వచ్చారు. ఎందుకు పిల్లని అలా కొట్టావు, చిన్నపిల్ల కదా, తెలియదులే, వదిలేచ్చు కదా అని నాన్న అన్నారు. అందరూ చూసి బాధపడ్డారు. నైట్కి అందరూ భోంచేస్తారు, హాయిగా రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. అమ్మ మాత్రం ఆ కొట్టిన దెబ్బలు చూసుకుని ఆయింట్మెంట్ రాస్తూ ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినలేదు, బాధపడుతూ ఉంది కొట్టేశాను అని. కానీ అప్పుడు ఆ పాపకు తెలిసింది, అమ్మ నన్ను కొట్టింది కోపంతో కాదు, నా పైన ప్రేమ, నాకు ఏదన్నా అవుతుందేమోనని భయం అని. మీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఈ కథ కేవలం ఒక కల్పితమండి. సో అవనాద్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్ర విందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కసిపురాది నాటకాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం.